కూడా కొంచెం 10 రోజుల పాటు కార్యక్రమం చేస్తారు. పెద్ద కర్మ అంటారు కొంతమంది, దశదిన కర్మలు అంటారు. అటువంటి కార్యక్రమాలు చేసుకుందుకు 1902లో అప్పుడుండేటువంటి జనాభాకి, అప్పుడుండేటువంటి నగర ప్రాంతం, అంటే అప్పుడు నగరం కూడా కాదు, అది పల్లెటూరు. 1902 సంవత్సరం అంటే 125 సంవత్సరాల క్రితం. ఆ సమయంలో ఊరికి చివర ఒక బ్రాహ్మణ పెద్దలు ఇచ్చినటువంటి స్థలం అది. దాంట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాఘాటంగా చేసుకుంటున్నారు. ఊరు పెద్దది, చుట్టూ ఇల్లులు వచ్చాయి. అనేక మంది అంటే ఎవరి ఆచారాలు వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అవి కొన్ని చోట్ల ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే సామరస్యంగా కొన్ని మాట్లాడుకుని ప్రతి ఒక్కరు కూడా పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది, ప్రతి పల్లెల్లోనూ ప్రతి పట్టణంలోనూ. కానీ ఇక్కడ కొంతకాలంగా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. దాని మీద పెద్దలతో చర్చించడం జరిగింది. గత 8వ తారీఖున తాళం పడింది. 14 రోజుల్లో దీనికి ఒక పరిష్కారం మన జోనల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మొత్తం అధికారులు, రాజకీయ నేతలు ఒక వేదికగా కూర్చుని దీన్ని పరిష్కరించడం జరిగింది. ఏమిటా పరిష్కారము అంటే, ఇక్కడ నుంచి వేరే స్థలం ఇస్తే ప్రభుత్వము అక్కడికి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాలు చేస్తుంది. ఇదే పరిష్కారం. కానీ జీవీఎంసీ ప్రాపర్టీ అనేటువంటి పేరు పెట్టడం మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో ఒక 11 సంవత్సరాలు అద్దెకుంటేనే ఆ ఇల్లు అయిపోతుందని చెప్పి ఖాళీ చేయించేసేటువంటి పరిస్థితిలో 125 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక వర్గము ఇవ్వడంగా ఖాళీ చేయమంటే అది చాలా కష్టమైనటువంటి పని. కాకపోతే కార్యక్రమాలు ఇక్కడ జరగకుండా చేసేటువంటి అవకాశం అయితే మేము కూడా ఆలోచించాం. అక్కడ ఉండేటువంటి జనాలకి ఏ రకమైన ఇబ్బంది జరగకూడదు. వాళ్ళు మనలో ఒకరు, మన సోదరులు కాబట్టి హిందూ సమాజం అంతా కూడా దీన్ని స్వాగతించి, మేము కూడా జోనల్ కమిషనర్ గారి దగ్గర ఇరుపక్షాలతోటి కలిపి ఒక అంగీకార పత్రం, స్థలం కేటాయించిన 150 రోజుల్లో అక్కడి నుంచి వెళ్ళడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ సభాముఖంగా ఇందుకు ప్రయత్నించినటువంటి రాజకీయ నేతల్ని, అధికారుల్ని కూడా మేము వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ ఏం చేస్తే బాగుంటుంది, ఇరుపక్షాలు కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు, అలాగే మన మనోభావాలు కూడా దెబ్బతినకూడదు. దీనికి కార్యాచరణ ఆదేశించి, అలాగే మా దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సీతారాం సుధాకర్ గారు కూడా దీన్ని పూర్తి సహాయ సహకారం కూడా అందించడం జరిగింది. అయితే ఒకటి సార్ పెద్దలు కూడా చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఎన్ని రకాలుగా అయితే గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ ప్రజలకి ఇబ్బంది కలగకూడదు, మనము కూడా ఈ పితృపిండాల కార్యక్రమం కూడా మన పెద్దలు అందరూ 4-5 కులాలు వాళ్ళు అందరూ కూడా చేస్తున్నాము. దీనికి ఆల్టర్నేట్గా ఏదో మనం ఆలోచించి మనము ఆ కార్యక్రమాలు ఇక్కడ జరుపుకోకుండా గవర్నమెంట్ వారు కలెక్టర్ గారితో మాట్లాడి, కలెక్టర్ గారి ద్వారా ఒక స్థల సేకరణ చేసి అక్కడ మనం ఒక దానికి పరిపూర్ణమైన బంగారు లాంటి పెట్టుకొని ఈ కార్యక్రమాలు అక్కడ చేయించుకోవడానికి అనేసి వారు కూడా సహాయ సహకారాలు అందించారు. దానికి కలెక్టర్ గారితో, తర్వాత ఆర్డీఓ గారితో పెద్దలు సుధాకర్ గారు మాట్లాడారు, అలా రామకోటి గారు కూడా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఈరోజు అందరూ కూడా ఒకసారి జీవీఎంసీ జోనల్ కమిషన్ దగ్గర అందరూ కూడా ఈ యొక్క దీనికి పరిష్కార మార్గం ఆలోచించి స్థానం తెరిపించడం అనేసి ఇరుపక్ష వాళ్ళు కూర్చొని చర్చించడం జరిగింది. ఆ చర్చలోని పెద్దలు సీతారాం సుధాకర్ గారు కూడా పూర్తిగా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి జాబా గురించి కూడా నేను పూర్తిగా కలెక్టర్ గారితో నేను మాట్లాడాం, ఆర్డీఓ గారితో కూడా మాట్లాడాం. వీళ్ళకి అనుకూలం అంటే ఎక్కడికి వెళ్తే మనం కార్యక్రమాలు చేసుకోగలం అన్నటువంటి ఆలోచనతో నిర్ణయించుకుని ఆ స్థల సేకరణ కూడా చేద్దాం. అంతటి వరకు ఒక 6 నెలల టైంలోని 6 నెలలు స్థలం ఇచ్చిన తర్వాత 6 నెలల టైం లోపు మనం అక్కడ బంగ్లా దానికి కావాల్సినటువంటి ఇల్లు కట్టుకొని మనం అక్కడికి వెళ్ళిపోదాం అనేసి ఒక నిర్ణయంతో ఏకీపించి ఇరుపక్షాలు ఏకీపించి జరిగిన తర్వాత జోనల్ కమిషనర్ గారు తాళం తీసేయడానికి అందరూ కలిసి దాన్ని తాళం ఆ వార్డుకి సంబంధించినటువంటి కార్పొరేటర్ గారు, ఈ శ్రీమతి కొండమ్మ గారు,
అలాగే సత్యనారాయణ గారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ప్రదాత ఆయన సత్యనారాయణ గారు, అదేవిధంగా శ్రీ ఆనంద్ బాబు ఇంతకుముందు ఇసుక తోట సత్యనారాయణ స్వామి గుడికి కొంతకాలం ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వారు. ఇంతమంది ఉండగా అక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న విషయం వాస్తవమే అయినా కూడా కానీ మాకు కూడా చాలా బాధేసింది. కారణం ఏంటంటే మేము అక్కడ మీటింగ్లో కూర్చునేంత వరకు సత్యనారాయణ గారు మేము కూడా మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ బిల్డింగ్ ఎవరిది అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత సడన్గా తడం తీయడానికి వెళ్ళినప్పుడు మా మనసు దెబ్బతింది. ఎందుకంటే రాత్రి జీవీఎంసీ ప్రాపర్టీ అని రాయించారు దాని మీద. అది జీవీఎంసీ ప్రాపర్టీ కాదు. దాన్ని పరిపూర్ణంగా విప్ర సమాజం ఖండిస్తుంది. కానీ ఈరోజు శుభపరిణామం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ముందుకు రావటం, వాళ్ళందరూ కూడా మానసికంగా మాకు వాడు కొత్త బంగ్లా కట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారనటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గౌరవాలు వాళ్ళ యొక్క పరిస్థితిని మనం గౌరవించి మనకు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనుకున్నాం. కానీ ఏంటంటే మా ఆస్తి మాది కాదు అన్న తర్వాత కొద్దిగా బాధేసింది. ఇది ఒక కొలిక్కి పెద్దలు రామకోటయ్య గారు కానీ, మా కార్పొరేటర్ కానీ, ముక్తి గారు కానీ, సీతంరావు సుధాకర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, వీళ్ళందరూ ఒక కొలిక్కి తీసుకొద్దాం, అక్కడ స్థానికులు ఇబ్బంది పడవద్దు, అలాగే మన రామకోటయ్య గారు వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళెవరు ఇబ్బంది పడకుండా ఒక అండర్స్టాండింగ్ తీసుకొద్దామని చర్చలు జరుగుతాయి. సో దీనికి ముందు ఒక్క చిన్నది కన్క్లూజన్ ఉంది. అది సార్ వరకు మీరు చెప్పినంత వరకు రామకోటయ్య గారికి కూడా తెలియదు ఆ విషయం. గతంలో 2016లో ఈ ఇష్యూ ఈ రోజు నుంచి జరుగుతుంది కాదు, గత 20 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఈ గత 20 ఏళ్ల నుంచి జరుగుతున్న ఇష్యూలో ఆల్రెడీ 2016లో ద్రోణరాజు గారు శాంక్షన్ చేసిన తర్వాత వాసుపల్లి గణేష్ కుమార్ గారు 86 లక్షలు పెట్టి నేతాజీ నగర్ లో ఆయన ఒక ప్లేస్ కట్టారు. ఇది ముఖ్యం. ఆ ప్లేస్ ని ఈ రోజు వరకు రిప్లేస్ చేయలేదు, ఆయన వాడుకోలేదు. అది ఈ మన రామకోటయ్య గారు లాంటి పెద్దలకు కూడా తెలియదు ఆ విషయం. ఆయన అన్నారు, ఆనంద్ నాకు తెలియదు ఈ విషయం అని. సో ఈ విషయం ఆ రోజు నుంచి ఆయన దాన్ని రిప్లేస్ చేసి వదిలేశారు. ఆ స్థలాన్ని వాడకుండా వదిలేయడం వల్ల ఈ రోజు దగ్గర ఈ 1 year లో 2-3 సంఘాల వల్ల ఆ స్థలాన్ని తీసుకున్నారు. ఓకే, సో ఆ విషయం తర్వాత వీళ్ళు చేసిన తర్వాత ఈ విషయం మాకు తెలియదు ఆనంద్ అంటే డీటెయిల్స్ ఇవ్వమంటే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అయిపోయాం. సరే, ఆయన్ని ఆ విషయం అడిగితే సారాలు కూడా వెళ్ళారు, చూసారు ఆనంద్, మరి ఇది ఆక్యుపై చేసుకున్నారు ఎవరు, మరి దీన్ని ఎలా సార్ మీ ఇష్టం సార్, మాకు సంబంధం లేదు. మీకు గవర్నమెంట్ నుంచి ఎక్కడ ప్లేస్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి, మా ఇబ్బంది అంతా ఏం లేదు. మాకు ఇప్పుడు పెద్దలు సూర్యప్రకాష్ గారు అన్నట్టు గత 1902లో స్టార్ట్ అవ్వచ్చు, కానీ ఈరోజు డెవలప్ అయింది, ఊరు డెవలప్ అయింది, ప్రజలు డెవలప్ అయ్యారు. ఇది కొద్దిగా కన్సిడర్ చేయండి అంటున్నాం ప్రతి ఒక్కరిని, అది కూడా వీళ్ళు కన్సిడర్ చేశారు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అది ప్రాపర్టీ మాదా మీదా ఆ క్వశ్చన్ మాకు లేదు. ఈ క్వశ్చన్ ఇది మాది, ఇది జిఎంసీ అది మీరు వాళ్ళు చూసుకో, మాకు సంబంధం లేదు. మేము అడుగుతుంది ఏంటంటే దీన్ని మార్చండి సార్ అని అడుగుతున్నాం. ఈ ప్లేస్ మాకు ఇచ్చేసామని గ్రామస్తులు కానీ ఎవరు క్వశ్చన్ చేయలే. ఈ రోజు అడిగాం ఎవరైనా, మేము మాకు ఆ ప్లేస్ ఇచ్చేసేయండి మాది అని అడగలే. మీరు ఇంకొక కార్యక్రమం ఇంకో దగ్గర పెట్టుకోండి సార్, మీకు కంఫర్ట్ కోరుతుంది. ఎందుకంటే రామకోటయ్య గారు మాట అన్నారు, ఆనంద్ మేము లోనికి వచ్చినప్పుడు మాకు ఇబ్బందులు ఉన్నాయి ఆనంద్, కారు పెట్టుకోవాలన్నా మా స్థానాలు చేయాలన్నా వెళ్ళాలన్నా ఆ ఇబ్బందులు ఉన్నాయి ఆనంద్ అంటే, అయితే సార్ అదే సార్ మేము బాధపడుతుంది, మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు మాకు తగులుతున్నాయి అంటే, ఆనంద్ ఏదైనా మీరు తాళం వేసారో లేదో కానీ మన ఎత్తులో పాలు పోసారన్నారు కదా. మాకు ఇంకొక ఛాన్స్ వచ్చింది, స్థలం తీసుకోవాలి, ఇంకో దగ్గరికి వెళ్ళాలి, మేము కంఫర్ట్ గా ఉండాలి. అలాగే హైదరాబాద్ లో ప్రస్థానం అనే పేరు కూడా ఎత్తారు సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.